ఏదైనా షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు చాలాసేపు అలా తిరుగుతుంటే కాళ్ళు లాగేస్తుంటాయి కదండీ! కానీ అదేంటో ఇక్కడ జ్యువెల్లరీ షాప్‌కొస్తే మాత్రం ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది కదా! ఖతార్ దేశంలోని తనిష్క్ జ్యువెల్లరీ షాప్ అండి ఇది. మోడల్స్ అన్నీ బాగున్నాయి కదండీ! ఖరీదు మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇంతకీ ఈ డ్రెస్ ఎలా ఉందంటారు? ఇక్కడ దోహా ఫెస్టివల్ సిటీ అని ఒక పెద్ద షాపింగ్ మాల్‌లోని ఈ షాపులన్నీ చూడటానికైతే 2 రోజులైనా సరిపోదండి. అలాంటి పెద్ద షాపింగ్ మాల్‌ని ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి. ఇవి చూడ్డానికి మామూలు బొమ్మల్లా ఉన్నాయి కదండీ! వీటి మీద రైడ్ కూడా చేయొచ్చు. అంటే కాసేపు అలాగా షాపింగ్ మాల్ అంతా తిరగొచ్చు. అంటే 10 నిమిషాలకు 5 రియాల్స్ టికెట్ ఉంటుంది. మనకి పండగ టైంలోని షాపులు చాలా రద్దీగా ఉంటాయి కదండీ! ఇక్కడ షాపింగ్ మాల్‌లోని ఈ షాప్‌లో అయితే బాగా జనాలున్నారు. ఇక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఉంది. ఇదే షాపింగ్ మాల్‌లో ఇంకొక దగ్గర ఇలాంటి క్రిసెంట్ పెట్టారు చూడండి. మరి ఇంత అందమైన విషయాలు ఎక్కడున్నాయి అంటే దోహా ఫెస్టివల్ సిటీ. మసాలా మురి పొట్లంలా చుట్టి తర్వాత పురికోస వేసి కడుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. ఐకియా అని ఉంది కదండి, ఆ ఐకియా పక్కన డిఎఫ్సి ఉంటుంది, దోహా ఫెస్టివల్ సిటీ. తర్వాత ఇప్పుడే నేను ఐకియా షాప్ కూడాను తీసి వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది ఇక్కడ ఐకియా కూడాను. ఐకియా లేదంటే కొందరు ఇకియా అని కూడా అంటారు కదా, హైదరాబాద్లో ఉంది కదా. ఇటు పక్కన్నదంతాను దోహా ఫెస్టివల్ సిటీ, డిఎఫ్సి అని సింపుల్గా అంటాం. ఇప్పుడైతే జనాలు బాగా ఎక్కువగా ఉన్నారండి. ఇక్కడ షాప్ ఎంట్రన్స్లోని ఇక్కడ కార్ ఆపి దిగిపోతున్నారు కొందరు లోపలికి వెళ్ళడానికి. అలాగే ట్యాక్సీల్లో వచ్చే వాళ్ళు కూడాను ఇక్కడే దిగి లోపలికి వెళ్తున్నారు. అంటే ఎక్కువగానే ఎంట్రన్స్లు ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్తుంది వెస్ట్ కోర్ట్ అనే ఈ ఎంట్రన్స్. ఇదిగోండి ఇక్కడ పైన రాసుంది కదా వెస్ట్ కోర్ట్ 2 అని. ఈ లోపల నుండి ఇంకా లోపలికి వెళ్తున్నాం. మనం లోపలికి ఎలా వెళ్ళామో మళ్ళీ అదే దారిలో వెనక్కి వచ్చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. మనం కార్ ఎక్కడ పెట్టాం, లేదంటే ట్యాక్సీ కోసం, లేదంటే చాలాసేపు వెతుక్కోవాల్సి వస్తుంది. అంటే ఇలాంటి షాపింగ్ మాల్స్కి వచ్చినప్పుడు మనం బుర్రని బాగా ఉపయోగించాలి. ఎలా లోపలికి వెళ్ళాం, మళ్ళీ ఏ షాప్ పక్క నుండి వస్తున్నాం అనేది కొంచెం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది బయటికి రావడానికి. ఈ షాపింగ్ మాల్ ఇంతలా మెరిసిపోవడానికి కారణం ఇదిగోండి, వీళ్ళు ఇలా ఎక్కడికక్కడ వీళ్ళు ఎప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటారు. కింద ఫ్లోర్ పైన తడిగుడ్డ పెట్టినన్ను వెంటనే వెనకతల ఇంకొక మెషిన్ లాంటిది వస్తుంది. వెంటనే అక్కడ ఏరియా అంతా డ్రై చేయడానికి అన్నట్లుగా. లేదంటే వెట్ ఫ్లోర్ అనేది ఒక కాషన్ బోర్డు కూడా పెడుతుంటారు. H&M అనే ఈ షాప్లోని ఏమేమి ఉన్నాయో చూద్దామని అలా లోపలికి వెళ్ళామండి. ఇక్కడేవో చాలా గౌన్స్ లాంటివి ఉన్నాయి. సరే ఒకసారి చూద్దాం పదండి ఎలా ఉంటాయో. కొందరేమో బాగుందని, కొందరేమో అంత పెద్దగా లేనట్లు ఉంది అంటారా. 700 రియాల్స్ అండి. అంటే ఆ గౌన్ ఒక్కటి ఇంచుమించుగా 15,000 రూపాయలు. 15,000 ఆ ఒక్క గౌను. అయితే అదే మరి అంత గొప్పగా లేదులేండి అంటారా. అక్కడ కాసేపు అలా చూసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే సెఫోరా అనే బ్యూటీ కాస్మెటిక్స్ షాప్ ఇది. కాకపోతే నేను ఎప్పుడు అవి వాడను కాబట్టి ఆ షాప్లోకి అసలు వెళ్ళలేదు. మనది ఎప్పుడు పాండ్స్ పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్ కాబట్టి మేకప్ ఎలా వేసుకోవాలో కూడా తెలియదు నాకు. ఇక్కడ స్వీట్ షాప్ ఉంది చూడండి, చాక్లెట్స్, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. కొందరు సినిమా వాళ్ళు అయితే మేము ఇక్కడ ఇండియాలో షాపింగ్ చేయము, ఫారెన్లో ఎక్కువగా చేస్తుంటాం షాపింగ్స్ అంటుంటారు కదండి. ఇక్కడ బయట అయితే మరీ అన్ని ఎక్కువ రంగుల్లో ఉండవు, కానీ మనకి ఇండియాలో అయితే ఎన్ని రంగుల్లో బట్టలు దొరుకుతాయి కదా. చీరలు, లంగావణిలు, గాగ్రా చోళీలు, లెహంగాలు, కుర్తీలు, ఎన్ని రకాలో. H&M షాప్ అయితే ఆడవాళ్ళకి వేరేగా ఒక షాప్ ఉంది, మగవాళ్ళకి వేరేగా ఒక షాప్ ఉంది. అలాగే ఇంట్లో వాడుకునే సామాన్లన్నిటి కోసం ఇంకొక వైపు పెట్టారు ఇవన్నీ. ఈ కబోర్డ్లోని ఒక్క గ్లాసు 1,200 రూపాయలండి. ఇక్కడ కనిపిస్తున్న ఈవిడ పేరు జసీస్. ఈవిడ ఫిలిప్పీన్స్ దేశం నుండి వచ్చారు. ఇక్కడ H&M షాప్లో పనిచేస్తున్నారు. ఖతార్ దేశంలో అంతకుముందైతే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువగా కనిపించేవారండి. కానీ ఈ మధ్యనైతే ఆఫ్రికా ఖండం నుండి వచ్చిన వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారు. ఈ షాప్లో అయితే వాళ్ళు కనిపించలేదు, కానీ వేరే షాపుల్లోనూ అయితే ఉన్నారు. వాళ్ళ హెయిర్ స్టైల్స్ అయితే మాత్రం వెరైటీగా చాలా బాగుంటాయి కదా. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి కదండి, ఇక్కడ బొకేస్. కాకపోతే ఇవన్నీ గడ్డి పువ్వులు, ఎండు పువ్వులు అలాంటివి. వీటిని కూడా ఎంత చక్కగా ర్యాప్ చేశారు కదా. ఆయన ఇక్కడ చేస్తున్నారు, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఈయన ఇలా పేపర్తో చుడుతుంటే పకోడీ పొట్లం, మసాలా మురి పొట్లాలు చుడుతున్నట్లుగా ఉంది కదా. దగ్గరగా చుట్టేసిన తర్వాత పురికొస్తో ఇంకా కట్టేస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్లాస్టిక్ కవర్స్ రాకముందు కాగితంతో చేసిన పొట్లలే వాడేవారు కదండి. శెట్టిగారి షాపుకు వెళ్తే కందిపప్పు, మినపప్పు, పంచదార, బియ్యం అన్నీ కూడాను కాగితం పొట్లల్లో కట్టేసి ఇచ్చేవారు కదా. కొందరు ఆడవాళ్ళు ఖాళీ సమయంలో కాగితం పొట్లాలు తయారు చేయటం, విస్తరాకులు కుట్టడం లాంటివి చేసేవారు కదా. ఇలా కాగితం పొట్లాలు వాడటం
తర్వాత విస్తరాకులు అరిటాకుల్లో తినటం వల్ల పర్యావరణానికి పెద్దగా నష్టం ఉండేది కాదు కదా. కొంతకాలానికి అవి ఇంకా భూమిలో కలిసిపోయేవి. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఎడాపెడా వాడేస్తున్నాం. తాగే నీళ్ళు ప్లాస్టిక్ కవర్లో, పాలు, గ్రోసరీస్ ఇది కాదు అది కాదు ప్రతిదీ ప్లాస్టిక్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఇంకా భూమి మీదే కాదు సముద్రంలోని నీటిలో కూడాను ప్లాస్టిక్ వలన ఎన్నో నష్టాలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. చాలా ప్రాణులైతే చచ్చిపోతున్నాయి కూడా పాపం. కొన్ని చోట్ల ఆవులు వాటికి తెలియకుండానే ప్లాస్టిక్ కవర్స్ను తినేయటం వల్ల వాటి కడుపులు బాగా ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్స్ ఆపరేషన్స్ చేసి కడుపులో నుండి బోలెడంత చెత్తని బయటికి తీస్తుంటారు. అలాగే సముద్రంలోని జంతువులకు కూడాను చాలా ఇబ్బంది పడుతున్నాయండి. అవి కూడాను తెలియకుండాను బోల్డంత ప్లాస్టిక్ ని మింగేయడం వల్ల చచ్చిపోతున్నాయి కూడా. న్యూస్ పేపర్లో చదువుతున్నప్పుడు కానీ టీవీలో చూస్తున్నప్పుడు కానీ ఎంత బాధగా ఉంటుంది కదా. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం. ప్రస్తుతానికి నేనైతే మాత్రం వంటగదిలోని ప్లాస్టిక్ సీసాలన్నీ పూర్తిగా తీసేసి గాజు సీసాలే వాడుతున్నాను. గాజు వస్తువులు హ్యాండిల్ చేయడం అంటే కష్టమే, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. లేదంటే పడ్డాయంటే కిందన ఇంకా మళ్ళీ అదొక చాలా డబుల్ పని. కానీ మన ఆరోగ్యం గురించి కానీ ఎన్విరాన్మెంట్ గురించి కానీ ఆలోచించినప్పుడు మరి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఇప్పుడు ఖతర్ దేశంలోనైతే చాలా దేశాల జనాలు అయితే ఉన్నారండి. ఇక్కడ ఏవైనా ప్రోగ్రామ్స్ ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు మేము వెళ్ళినప్పుడు అలా వీడియోస్ తీసినప్పుడు ఆయా దేశాల జనాలను అయితే మీరు చూడొచ్చు. అందుకే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే వేరు దేశాల జనాలు అయితే ఎలా ఉంటారనేది చూస్తే సరదాగా ఉంటుంది కదా. అమెరికా, ఆస్ట్రేలియా నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇదిగోండి ఇక్కడ ఎవరో ఒక జంట వెళ్తున్నారు. వాళ్ళకి చిన్న పాప భలేగా ఉంది కదా. అదేనండి చాలా దేశాల వాళ్ళైతే ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు. మనం ఎలాగో అన్ని దేశాలని చూడలేం కానీ ఆయా దేశాల జనాలను మాత్రం ఇక్కడ చూస్తుంటే బాగుందండి. చైనా, జపాన్ వాళ్ళు కూడాను అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ షాప్లోని బొమ్మలకి వేసిన బట్టలేవో బాగున్నాయి కదా. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఈ షాప్లో ఏవో బాగా వైబ్రెంట్ కలర్స్తో డ్రెస్సులు ఉన్నట్లు ఉన్నాయి, చూద్దాం పదండి. అలాగే ఈ సెక్విన్ బ్లౌజ్ చూడండి, ఇదేమో ఇంచుమించు 7,000 రూపాయలు. లోపల గౌన్స్ కలెక్షన్ అంతాను ఇలా ఉంది. ఇక్కడ రకరకాల గౌన్స్ కానీ వెస్ట్రన్ వేర్ అన్నీ ఉన్నాయి. భారతదేశంలోని కొన్ని షాపింగ్ మాల్స్లో కొన్ని షాపులు ఉంటాయండి. అందులోనైతే ఈ లాంగ్ గౌన్స్ లాంటివి అయితే ఎంత బాగుంటాయంటే వాటి ఖరీదైతే చాలా ఎక్కువ ఉంటుంది. హాలీవుడ్ హీరోయిన్స్, అలాగే బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ ఇలా రకరకాల వుడ్ హీరోయిన్స్ అందరూ వేసుకునే గౌన్స్ లాంటివి ఉంటాయి. ఇలాంటి షాపింగ్ మాల్స్ కానీ మంచి మంచి ప్రోగ్రామ్స్ కానీ ఖతర్లోని చాలా ఉంటాయండి. మీరు చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీలైనప్పుడల్లా షాపింగ్ మాల్స్ కానీ ఖతర్లోని చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. అలాగే ఇక్కడ ఖతర్లోని శీతాకాలం ఎక్కువ నెలలు ఉంటుందండి. సో అందుకని రకరకాల ప్రోగ్రామ్స్ అయితే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుంటాయి. వాటిని కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. పైన షాండియర్ చూసారా, చాలా బాగుంది కదా. వీళ్ళెవరో ఇండోనేషియా జంటలా ఉన్నారు. ఇక్కడ ఖతర్ దేశంలో ప్రతి శుక్ర శనివారాలు స్కూల్స్ అయితే సెలవులు ఉంటాయి. అలాగే చాలా ఆఫీసులు కూడా సెలవు ఉంటాయి. కానీ కొన్ని ఆఫీసులు మాత్రం శనివారం అయితే పనిచేస్తుంటాయి. అందుకు కొందరికైతే మాత్రం ఒక్క శుక్రవారమే సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగాను బయటకు వచ్చి షాపింగ్ చేసుకోవడం, వారానికి అంతటికీ సరిపడా కూరలు, పాలు, పళ్ళు లాంటివి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కోవడం, ఫ్రెండ్స్తో కాసేపు అలా తిరగడం అనేది చేస్తుంటారు. శుక్రవారం అయితే రోడ్లు కానీ ఇలాంటి షాపింగ్ మాల్స్లో కానీ ఎక్కడైనా జనాలు అయితే బాగా ఎక్కువగా కనిపిస్తుంటారు. కొన్ని ఆఫీసుల్లో అయితే డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని ఉంటాయండి. అంటే 12 గంటలు డే షిఫ్ట్, 12 గంటలు నైట్ షిఫ్ట్ అలా ఉంటాయి. కొన్ని అయితే ఏబిసి 3 షిఫ్ట్లు ఉంటాయి. అంటే 8 గంటల పాటు ఒక్కొక్క షిఫ్ట్. మరికొన్ని అయితే జనరల్ షిఫ్ట్, అంటే ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కొన్ని పనిచేస్తుంటాయి. ఇక్కడ ఖతర్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే హాస్పిటల్స్, స్కూల్స్, బ్యాంకులు రకరకాలుగా ఉంటాయి. వాటికి తగ్గట్టుగా పని వేళల్లో ఉంటాయి. ఈ గులాబీలు అయితే 10 సంవత్సరాలైనా వాడిపోకుండా ఉంటాయట. వాటికి స్పెషల్గా కొన్ని కెమికల్స్ పోయటం వల్ల. ఈ షాప్లోని జ్యువెలరీ అయితే 1 గ్రామ్ గోల్డ్ అంట. ఇవి కొన్ని సిల్వర్వి కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ ఐటెం అయితే 60,000 రూపాయల పైన చెప్పారు. షాపులు కుడివైపు ఎడంవైపు ఉంటాయి. మధ్యలో ఉన్న దారిలో మళ్ళీ చిన్న చిన్న షాపులు, ఇలా ఓపెన్ షాపులు ఉంటాయండి. ఇక్కడ డేట్స్, స్వీట్స్, తర్వాత గులాబీలు రకరకాలుగా అమ్ముతున్నారు. పైన రూఫ్లో డిజైన్ అంతా చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ మళ్ళీ ఇంకొక జ్యువెలరీ షాప్ ఉందండి. ఇక్కడ అరబిక్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. అరబిక్ వాళ్ళ గోల్డ్ షాపులు కూడా వేరేగా ఉంటాయి. మన ఇండియా షాపులు అయితే కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, జాయ్ లుకాస్, దమాస్, స్కై జ్యువెలరీ,
మరికొన్ని జ్యువెలరీ షాపులు అయితే ఉంటాయి, కానీ ఖతర్లోని డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి అవి. ఇటాలియన్ డిజైన్స్, సింగపూర్ డిజైన్స్ లాంటివి కూడా దొరుకుతుంటాయి. ఈ బుజ్జి బుజ్జి ఫ్రాక్స్ అయితే ఎంత బాగున్నాయి కదా. నాకైతే ఇలాంటి చిన్న చిన్న బట్టలు చూడడం అయితే చాలా సరదాగా ఉంటుంది. దోహా ఫెస్టివల్ సిటీ అనే ఈ షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దదండి. మొత్తం ఒక్కొక్క షాపు అలా చూసుకుంటూ వెళ్తే 2 రోజులైనా సరిపోవు. అలా ఒక్కొక్కటి చూసుకుంటూ చివరికి వచ్చేసరికి అయితే ఇక్కడ మన ఇండియన్ గోల్డ్ షాప్ తనిష్క్ జ్యువెలరీ కనిపించిందండి. బయట నుండి చూసేసరికి ఒక నెక్లెస్ బ్లూ కలర్ స్టోన్స్తోని చాలా బాగుంది. సరే అది చూద్దామని లోపలికి వచ్చాను. ఈ లోపల ఇయర్ రింగ్స్ కూడాను బయటకు తీసి చూపిస్తుంది అమ్మాయి. ఇక్కడ ఒక్కటే ఇయర్ రింగ్ ఉంది కదండి, ఇంకొకటేమో అమ్మాయి చేతిలో ఉంది. అదేమో 9,000 రియాల్స్, అంటే ఇంచుమించుగా ఒక 2 లక్షల దగ్గరలో ఉంటుంది. ఇదిగోండి ఆ బ్లూ కలర్ బీడ్స్తో ఉన్న నెక్లెస్. ఇది ఎంతో తెలుసండి, ఇంచుమించుగా 10 లక్షల పైమాటే. పోల్కి డాట్స్తో గట్రా ఉంది. అసలు బంగారం ధర ఏంటండి ఇలా పెరిగిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు. ఇండియాలో 72,000 రూపాయల పైనే ఉంది ఒక తులం కదండి. ఇక్కడ ఖతర్లో అయితే 1 గ్రాము ఈ రోజుకి 285 రియాల్స్, ఖతరీ రియాల్స్. ఇక్కడ కూడా కొన్ని షాపుల్లో అయితే గోల్డ్ స్కీమ్స్ ఉంటాయండి. మనకి ఇండియాలో గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి కదా, నెల నెల కట్టుకొని కొన్నాళ్ళైన తర్వాత మనం దాంతో మనకు నచ్చిన ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు కదా. ఇక్కడ కూడా కొన్ని షాపుల్లో అయితే అలాంటి స్కీమ్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడలాగా వెళ్ళగానే మరి ఇంకా కంటిన్యూస్గా స్కీమ్లోని కట్టండి అని కంటిన్యూస్గా చెప్పరు, ఒక్కసారి చెప్తారంతే. ఎవరికైనా నచ్చితే వాళ్ళు అలాగా కట్టి ఆర్నమెంట్స్ కొనుక్కుంటారు. ఇప్పుడు చూపిస్తున్న ఈ గాజులు అయితే 4 లక్షల పైనేనండి. ఇక్కడ కూడా గోల్డ్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే త్వరలోనే అవన్నీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. తనిష్క్ షోరూంలోని ఈ జ్యువెలరీ అయితే ఎలా అనిపిస్తుందండి మీకు? నాకైతే మనకి ఇండియాలోనే చాలా ఎక్కువ మోడల్స్ ఉంటాయేమో అని అనిపిస్తుంటుంది. ఇక్కడ అరబిక్ డిజైన్స్ కూడా వేరేగా ఉంటాయండి, వాటికి షోరూమ్స్ వేరేగా ఉంటాయి. మీరు ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చూసుంటారు కదా, దుబాయ్లోని గోల్డ్ సూక్ అని ఉంటుంది, వాటిలో ఉండే ఐటమ్స్ అని చూసుంటారు కదా. బయట నుంచి చూస్తే ఇదిగోండి తనిష్క్ షోరూమ్ అని ఇక్కడ వీళ్ళ పైన లోగో ఉంది. మరి కాస్త ముందుకు వెళ్తే ఇదిగోండి ఇక్కడ జవహారా అని ఉంది కదా, ఇది అరబిక్ జ్యువెలరీ తాలూకా షోరూమ్. ఇక ఇదేమో సెంటర్ పాయింట్. ఈ షాపులో అయితే బోల్డ్ అని బట్టలు అన్ని రకాలు దొరుకుతాయి. ఇక్కడ కాస్త రీజనబుల్గా ఉంటాయి. సెంటర్ పాయింట్లోని ఈ కలెక్షన్ కూడా చూసేయండి. తర్వాత ఇంకొక షాపు వైపు వెళ్ళేసరికి ఇక్కడైతే 1+1 ఆఫర్ ఉందండి, అందుకని ఇక్కడ కాస్త జనాలు అయితే కనిపిస్తున్నారు. ఇది ఓన్లీ ఫర్ మెన్. టీషర్ట్లు, ప్యాంట్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈవిడేమో వాళ్ళ ఆయన కోసమని సెలెక్ట్ చేస్తుంది. కొందరు మగవాళ్ళైతే వాళ్ళ భార్య కోసమని చాలా శ్రద్ధగా దగ్గరుండి బట్టలు సెలెక్ట్ చేస్తుంటారు కదండి. చీరలైనా కానీ డ్రెస్సెస్ కానీ చాలా చక్కగా దగ్గరుండి చూసి రంగులు, డిజైన్స్ అన్నీ చక్కగా పరిశీలించి మరిన్నో కొంటుంటారు. చిన్నపిల్లలు ఈ బొమ్మల సెక్షన్కి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ఒక్కసారైనా ఎక్కుతామని ఏడుస్తున్నారు పేరెంట్స్తో చెప్పి. అలా ఓ 10 నిమిషాల పాటు చుట్టూ తిరిగి రావడానికంటూ 5 రియాల్స్ టికెట్ ఇది. ఏదైనా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కదండి ఏవైనా ఎంజాయ్మెంట్స్ ఏవైనా సరదాగా ఆడుకోవడాలు ఏవైనా. తర్వాత ఇంకా చదువులు కాస్త ఎక్కువ అవుతున్న కొలది ఇంకా చదువుల్లో పడిపోయి ఆటలు అవి తగ్గించేస్తారు. అందులోని ఇప్పుడు అయితే మొబైల్స్, టీవీలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆటలు అనేవి బాగా తగ్గిపోయాయి. దోహా ఫెస్టివల్ సిటీ అనే ఈ షాపింగ్ మాల్ నుంచి కొంచెం అలా ముందుకు వెళ్తే ఐకియాకి లోపలుండే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. అంటే ఇంకా బయటికి వచ్చి మళ్ళీ అట్నుండి లోపలికి వెళ్ళిన అవసరం లేకుండా డైరెక్ట్గా డిఎఫ్సి నుండి ఐకియాకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక ఫ్లవర్ షాప్ అయితే ఎంత బాగుందో. నాకైతే ఇలాంటి ఫ్లవర్స్ చూడటం అంటే చాలా చాలా సరదా అండి, ఇష్టం. మీకు కూడా ఫ్లవర్స్ అంటే ఇష్టమేనా అండి? కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏ ఫ్లవర్స్ అంటే ఇష్టం. మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయగలరు. అందులో ఉన్న ఆల్ ఆప్షన్ను క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన వీడియోస్ను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, మీ వాళ్ళకి షేర్ చేయగలరు. మీరు తప్పకుండా మన ఛానల్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. మీరందరూ ఎప్పుడూ బాగుండాలి.